నరసరావుపేటలో పల్నాడు రోడ్డులోని గవర్నమెంట్ హాస్పిటల్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యశాలలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేయాలని సూచించారు. ఇవాళ నరసరావుపేట పట్టణంలో ఏరియా హాస్పిటల్ రావడం జరిగింది. పల్నాడు జిల్లా మొత్తం మీద కూడా మరి జిల్లా వ్యాక్సినేషన్ ఆఫీసర్ గారు ఇక్కడ ఉండటం జరిగింది, మేడం గారు. ఇప్పుడు అందరం కూడా సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఉచితంగా హెచ్పివి వ్యాక్సిన్ని ప్రవేశపెట్టి మరి 13 నుంచి 15 ఏళ్ళ లోపల పిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అంటే 18 ఏళ్ళ పిల్లలు కూడా వేయచ్చు. అంటే ఏదైతే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కానీ రూరల్ ఏరియా పిల్లలందరికీ కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా ఉచితంగా ఈ హెచ్పివి వ్యాక్సిన్ని కార్సినోమా సర్వీక్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సిన్ వాడుతూ ఉన్నాం. అంటే ప్రివెంటివ్ మెజర్స్ అనమాట. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా దీన్ని అమల్లో తేవడం జరిగింది. మన ప్రీతం నేత నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు, వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చక్కగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఉచితంగా ఇస్తున్న వ్యాక్సిన్. బయట కొనుక్కోవాలి, వేయించుకోవాలంటే కనీసం 5,500 అవుతుంది అనమాట. ఇక్కడ పల్నాడు జిల్లా టార్గెట్ దాదాపు 15,000 టార్గెట్ వచ్చారు. ఇప్పటికే మనం దాదాపు 9,600 మందిని హెచ్పివి వ్యాక్సిన్ అప్లై చేయడం జరిగింది. అంటే దాదాపు అందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. నరసరావుపేట ఏరియా హాస్పిటల్ ఇది దాదాపు 75 సంవత్సరాల ఓల్డ్ హాస్పిటల్, ప్లాటినం జూబ్లీ జరుపుకున్న హాస్పిటల్. అందరూ కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రధానమైన అంశం హెచ్పివి వ్యాక్సిన్ అమలు చేయాలని మరి ఇక్కడ రావడం జరిగింది. సడన్ విజిట్ అనమాట ఇది. మరి మేడం గారు అందరూ కూడా చక్కగా రెస్పాండ్ అయ్యి బాగా పనిచేస్తూ ఉన్నారు. మరొకసారి అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నేను డాక్టర్ రోహిణి, డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్గా న్యూగా నరసరావుపేట రావడం జరిగింది. మనకి మెయిన్ ఇప్పుడు ప్రోగ్రామ్స్లో హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు క్యాంపెయిన్ మోడ్లో 3 months చేస్తున్నారు. ఇది 2 months బ్యాక్ మొదలైంది. మనకి ఇంకొక 1 month ఉంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం 14 years పిల్లలకి, అంటే 13th బర్త్డే పూర్తయ్యి మళ్ళీ 14th బర్త్డే పూర్తయ్యే లోపు ఆ పిల్లలకి మనకి టార్గెట్ పెట్టుకున్నాము. అందులో మనకి జిల్లాకి 13,000 వ్యాక్సిన్ వచ్చింది. ఇప్పటి వరకు 9,200 మంది పిల్లలకి 66% ఇచ్చేసాము. మిగిలిన టార్గెట్ కూడా ఇంకొక 1 monthలో పూర్తి చేస్తాము. తర్వాత గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఇది రొటీన్ ఇమ్యునైజేషన్లో వచ్చేస్తుంది. అప్పుడు వీక్లీ డేట్ వైజు మనకి పిహెచ్సిల్లోనూ, అర్బన్ పిహెచ్సిల్లోనూ అన్ని చోట్ల ఈ ప్రోగ్రాము జరుగుతుంది. తర్వాత ఫ్యూచర్ గైడ్లైన్స్ ప్రకారం మనం ప్రొసీడ్ అవుతాం.